హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మా కరివేపాకు చట్నీ రీపాట్ చేస్తున్నాను. చిన్న పాట్లో ఉండేది, సో పెరగట్లేదని చెప్పి కొంచెం పెద్ద పాట్కి మారుస్తున్నాను. ఈ వింటర్ కొంచెం అస్సలు నాకు కరివేపాకు చెట్టు అస్సలు పెరగలేదు. ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి అవుతుంది. ఫస్ట్ వింటర్ బాగానే పెరిగింది, కానీ ఈ వింటర్ అసలు పెరగలేదు. సో అందుకని మేబీ మట్టి మార్చి అది పెరగడానికి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుందేమో అని పాట్ మారుస్తున్నాను. ఈ పాట్లో 3 రకాల మట్టి వేసుకుంటున్నానండి. ఒకటి పాటింగ్ మిక్స్, 2 టాప్ సాయిల్ అండ్ ఇంకోటి కౌ మాన్యూర్. ఈ మూడింటిని పాట్లో వేసి ఒకసారి 3 బాగా కలిసేలాగా కలుపుకున్నాను. నేను పెద్ద గార్డెనర్ ఏమీ కాదండి, బట్ జస్ట్ నేను అక్కడక్కడ తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంకా ఒక్క ఫర్టిలైజర్ కాకుండా 2-3 మట్టిలు వేస్తే కొంచెం బాగా పెరిగిద్ది అని ఎక్కడో చూసి ఇంకా నేను చేంజ్ చేసుకుంటున్నాను. చిన్న పాట్లో ఉన్న కరివేపాకుని కొంచెం ఇలాగా పాట్ని ఇలా దగ్గరికి 2 హ్యాండ్స్తో ఇట్లా అంటే మట్టి కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మనము తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అవన్నీ నేను చేత్తో ఇలా కొంచెం స్క్వీజ్ చేస్తున్నాను. సో దీని తర్వాత కొంచెం ఎగ్ షెల్స్ అవి వేసుకున్నాను. అండ్ గోరు నీళ్ళు పడితే బాగా పెరిగిద్దని మా అమ్మ చెప్పింది. సో అందుకని ఆ తర్వాత కొంచెం గోరు మీద నుంచి కొంచెం వాటర్ పడేలాగా కొంచెం వాటర్ వేసుకున్నాను. రూట్స్కి గాలి వెళ్ళకూడదంట, అందుకని కొంచెం మనము అది పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా నొక్కి పెట్టండి, మరీ గట్టిగా పెట్టద్దు. అండ్ వెంట్రుకల్లో నైట్రోజన్ ఉంటుంది, సో వెంట్రుకలు పెడితే కూడా పెరిగిద్ది అని విన్నాను, అందుకని చేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఎలా అయినా ఈసారి కర్రీ లీఫ్ని కొంచెమైనా పెంచాలి అని చెప్పి నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.